తెలిసినయే. కావాలంటే అధికారులకు ఇస్తే మొత్తం లెక్కలు చేసి అన్ని చెప్తారు. అందులో దానికి పెద్ద చర్చ చేయాల్సింది ఏమి లేదు. ఉన్న రికార్డ్స్ ప్రకారం ఎస్టిమేట్స్ వేసి క్యాల్కులేషన్స్ చేసి ఇదిగో ఇంత అన్యాయంగా ఇంత భారాలు పడుతున్నాయి, ఇన్ని వేల కోట్లు నష్టం అవుతుంది మన రాష్ట్రానికి, ప్రజలకి కూడా అనేది అది స్పష్టమే. కానీ ఎలా సరిదిద్దుతారనేది సమస్య. ఇప్పుడు ఊరికే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేశారు, తప్పులను విమర్శించేస్తాం, మరి సరిదిద్దాలి కదా. అసలు ముఖ్యం అది సరిదిద్దితేనే మనకు రాష్ట్రానికి ప్రజలకు ఏమైనా ప్రయోజనం. అలాగే ఈ ప్రభుత్వం కూడా తన విధానాలను ఏ రకంగా సరైన మార్గంలో తీసుకెళ్తుంది అనే దానికి కూడా ఈ తప్పుల నుంచి నేర్చుకున్న గుణపాఠాలు మార్గదర్శకం కావాలి. ఆ యాంగిల్లో కూడా ప్రభుత్వం మాట్లాడాలి, తన వైఖరి తన విధానం ఏంటో వివరించాలి. ఇస్తే అది ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది ఆ చర్చ కానీ ఇవి కానీ. సరే, ఒకళ్ళ మీద వ్యక్తిగత ఆరోపణలు అవన్నీ సెకండరీ, అవి ప్రజలు కొరిగేది ఏమి లేదు అలాంటి చర్చతో. ప్రజలకు కావాల్సింది ఈ విద్యుత్ రంగాన్ని ఉన్న లోపాలని, ఈ సంక్షోభ పరిస్థితిని ఎలా సరిదిద్దగలుగుతారు అనేది సమస్య. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా మనం మొత్తం రికార్డు తీసుకుంటేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్కరణ మొదలు పెట్టినప్పటి నుంచి తీసుకుంటే ప్రతి ప్రభుత్వంలోనూ పెద్ద తప్పులు జరిగినాయి. ఏ ప్రభుత్వం మడికట్టు కూర్చోలేదు, అదంతా రికార్డులో ఉంది. అది పరిస్థితి. రెండో అంశం వేణుగోపాల్ గారు, ఇక్కడ రెండో అంశం ఏంటంటే మేము ఆస్తులు సృష్టించాం అని గత 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీ చెప్తోంది. అదే స్థాయిలో అప్పులు ఉన్నాయి అనేటువంటిది. అప్పులు చూస్తే 1,63,583 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఆస్తులు కూడా మరి 1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అట్లా చూస్తే కూడా మీరు సృష్టించిన ఆస్తులు చేసిన అప్పులతో చూసుకుంటే లోటే ఉంది అనేటువంటి ఒక విమర్శ. మీ అబ్జర్వేషన్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే దీన్ని ఏంటంటేనండి, ఇప్పుడు మనకి రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చడానికి కొత్తగా ప్రాజెక్టులు ఏ సంవత్సరం ఎంతెంత కెపాసిటీతో పెట్టాలి, ట్రాన్స్మిషన్ కెపాసిటీని ఎంత పెంచాలి, డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీని ఎంత పెంచాలి, ఇవన్నీ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ లేదా లాంగ్ టర్మ్ అంచనాలు వేసుకుని వాటి ప్రకారం ప్లాన్స్ రూపొందించుకుని అమలు చేస్తుంది ఏ ప్రభుత్వమైనా. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఈ అమలు చేయడంలో జరిగిన లోపాలు వాటిని ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేకుండా, ఒకవేళ కమిషన్ ముందు విచారణ సందర్భంగా ప్రశ్నించినా కూడా ఆ వివరాలన్నీ బయట పెట్టకుండా అదంతా నడిచిపోయింది. అందువల్ల ఇప్పుడు అవన్నీ అది ఒకటి. రెండోది కేంద్ర ప్రభుత్వ విధానాలు, వాటిని అమలు చేయటం వల్ల మనకు వచ్చిన నష్టాలు కానీ నివారించదగిన భారాలు కూడా అనేకం ఉన్నాయి. చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు. అందువల్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో జరిగిన తీవ్రమైన తప్పిదాలు, వీటన్నిటి మూలంగా వాటి పర్యవసానంగా ఈ సంక్షోభ పరిస్థితి వచ్చింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ అనో లేకపోతే అంతకుముందు ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అనో రకరకాలే పెట్టారు. అని ఇక్కడ వేణుగోపాల్ గారు ఇక్కడే మళ్ళీ ఇంకొక రౌండ్ అందరూ వేస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉదయ్ స్కీమ్ అని ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఉదయ్ స్కీమ్ లో చేరుతున్న సందర్భంగా కొన్ని షరతులు ఉన్నాయి. ట్రైపార్టీ అగ్రిమెంట్ అది ఉదయ్ స్కీమ్ లో అటు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా డిస్కామ్లు, ఈ ముగ్గురు కలిసి చేసుకున్న ఒప్పందం. దాంట్లో ఎవరి పార్టీ ఏంటి, కేంద్రం దాన్ని చేయాల్సిన మానిటరింగ్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మానిటరింగ్ ఏంటి, డిస్కామ్లు చేయాల్సిన పని ఏంటి, ఈ మూడింటి మీద చేసుకున్నదే ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగంగా ఫీడర్ ఛానల్ అంటే ట్రాన్స్ఫార్మర్లు, అంటే ఒక 30 మోటార్లకు కలిపి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఉదాహరణకి వాటికి మీటర్ పెట్టాలి. దానివల్ల ఎంత కరెంటు కాలుతుంది, అది డొమెస్టిక్ అయినా అగ్రికల్చర్కి అయినా ఎవరికైనా, దాన్ని బట్టి మనం కరెంటుకు సంబంధించిన ఎంత కాలుతుంది, ఎంత ప్రభుత్వం చెల్లిస్తుంది ఏంటి అనేటువంటి లెక్కలు తేలాలి అనేటువంటి విషయంలో ఉదయ్ అగ్రిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేరిందా లేదా చేరలేదా, దానికి ఏదో మీటర్లు పెట్టాలన్నారు, మేము పెట్టమన్నారు అనేది అంటున్నారు. కానీ ఉదయ్ స్కీమ్ లో మోటార్లకు మీటర్లు పెట్టాలని లేదు, ఫీడర్ ఛానల్లో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పెట్టాలని మాత్రమే ఉంది. ఇది ఉదయ్ స్కీముని అది సైన్ చేశాక అది పబ్లిక్ డాక్యుమెంట్ అయిందండి. అదంతా అవైలబుల్ గానే ఉందా, ఆ రోజునే అవైలబుల్ అయింది. అందులోని అంశాలను అనేక సందర్భాల్లో చర్చించాం, కమిషన్ ముందు కూడా చర్చకు వచ్చినాయి అనేక సందర్భాల్లో చర్చ. అదే కొత్తగా ఇవాళ ఏదో డిస్కవరీ చేసిన అంశమేం కాదు. అయితే ఇక్కడ వచ్చిన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన మొత్తం భారాలు పెట్టే పద్ధతిలో ఇలాంటి స్కీమ్స్ అన్నిటినీ కేంద్రం పెట్టి కొంచెం అక్కడ ఏదో అప్పులు ఇప్పేస్తాం, అప్పులు అయితే మనకేమి చవకగా ఏమివ్వాల, బ్యాంకు వడ్డీల కంటే ఎక్కువ వడ్డీ రేట్లకి ఆర్ఈసి లిమిటెడ్ కానీ పిఎఫ్సి నుంచి కానీ ఇప్పించిన రుణాలు ఉన్నాయి. రెండోది కండిషన్స్ అన్ని పెట్టారు. అంటే ఇవాళ లోపాలు ఎక్కడున్నాయి ఈ వ్యవస్థలో,
ఏది జనరేషన్లో కానీ ట్రాన్స్మిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాటిని నిర్వహించడంలో ప్రాజెక్టులు నెలకొల్పటంలో వాటి సకాలంలో అమలు చేయించడంలో విఫలం అవటం, పెట్టుబడి వ్యయాలు విపరీతంగా పెరగటం, అదేదో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకే కాదు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా ఉన్నాయి. ఈ రోజుకి ఇంకా ఆ ధోరణులన్నీ కనపడుతున్నాయి. అందువల్ల వీటన్నిటి క్యుములేటివ్ ఎఫెక్ట్గా మనకి ఈ భారాలు నష్టాలు ఇవన్నీ విపరీతంగా పేరుకుపోయినాయి. అవి అంతేగాని ఈ ఉదయ్ స్కీమ్ ఇప్పుడు ఏం ఉన్న లోపాలు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి లేకపోతే రాష్ట్ర విద్యుత్ సంస్థలకి తెలవని విషయాలేం కాదు. లేకపోతే కేంద్రం ఏదో వచ్చి జ్ఞానబోధ చేస్తే కానీ ఇక్కడ అర్థం కాని వ్యవహారాలు ఏం కాదు, అందరికీ తెలిసినవే. కేంద్రం ఏంటంటే ఆ భారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టు చేసే పద్ధతిలో ఇలాంటి స్కీమ్స్ కండిషన్స్తో పెట్టింది. సరే అప్పుల కోసమని వీళ్ళు పెట్టారు, అంతేగాని కేంద్రం ఇచ్చిన సహాయం ఏముందండి ఈ భారాల్లో? ఇప్పుడు సమస్య ఏంటంటే వేణుగోపాల్ గారు, ఇప్పుడు సమస్య మీరన్నట్టు కేంద్రం ఏం చెప్పింది, ఉదయ్ స్కీమ్ వల్ల లాభమా నష్టమా దాంట్లో అనేది కాదు. అసలు మేము దాన్ని ఒప్పుకోలేదని ఈ గత ప్రభుత్వం దాంట్లో అప్పుడే సంతకం పెట్టారు కదా, నేడు అధికారులు ప్రభుత్వం ఇది